वेंकटाद्रि समं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो न भूतो न भविष्यति। అచ్చమైన తెలుగు పాట అచ్చమైన తెలుగు పాట అంతరింట వెలుగు పాట అంతరింట వెలుగు పాట అచ్చమైన తెలుగు పాట అంతరింట వెలుగు పాట అమ్మ పాట బ్రహ్మ పాట పల్లె పాట ప్రజల పాట భక్తి అనే ఆకలికి భక్తి అనే ఆకలికి అన్నమైన పాట భక్తి అనే ఆకలికి అన్నమైన పాట మన అన్నమయ్య పాట ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, శుభ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఈ సంచిక ప్రత్యేకమైన సంచిక. నవరస భావాలను నవ్యమైన రీతిలో పలికించడానికి అనువైన రాగం హిందోళ రాగం. ప్రత్యేక అతిథి గురించి చెప్పాలి అంటే గనక, అంటే నా మనసులో నుంచి వచ్చే మాటలు కొన్ని చెప్తాను. ఏ గ్రేడ్ టాప్ ఆర్టిస్ట్ ఆల్ ఇండియా రేడియోలో లలిత సంగీతం విభాగంలో. ఆవిడ గొంతు ఆర్తిని పలికిస్తుంది, అమ్మని తలపిస్తుంది, శరత్కాలపు వెన్నెలలు కురిపిస్తుంది, అమృతాన్ని ఒలికిస్తుంది. ఆవిడ మరెవరో కాదు, శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఈ ప్రత్యేక సంచిక. హిందోళ రాగం కొలువయ్యున్నటువంటి ఈ వేదిక మీద ఆసీనులైన సంగీత దర్శకులు ముగ్గురికి, త్రిమూర్తులకి కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఈ ప్రత్యేక సంచిక వచ్చిందంటే చాలు, మా వాద్య కళాకారులు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. మాతో సహా కార్యక్రమంలో వాద్య సహకారాన్ని అందించడానికి వచ్చిన కళాకారులందరికీ స్వాగతం.
అన్నమాచార్యులు వారి సంకీర్తనల్ని హిందోళ రాగంలో మనోహరంగా ఆలపించడానికి వచ్చిన మన గాయని గాయకులందరికీ కూడా కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ ఎంఎం కీరవాణి గారు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమ ముఖ్య అతిథి, వారికి స్వాగతం. ಆಶೆಯೆಂಬ ಪಾಶದಲ್ಲಿ ಭವಬಂಧನನಾಗಿರ್ದೇನಯ್ಯ, ಸಕೃತು ನಿಮ್ಮ ನೆನೆಯಲು ಎನಗೆ ತೆರಹಿಲ್ಲವಯ್ಯ. ಕರುಣಾಕರ ಅಭಯಕರ ವರದ ನೀ ಕರುಣಿಸಯ್ಯ. ಸಂಸಾರ ಬಂಧನವನು ಮಾಣಿಸಿ ಎನಗೆ ಕೃಪೆ ಮಾಡಿ, ನಿಮ್ಮ ಶ್ರೀಪಾದ ಪದ್ಮದಲ್ಲಿ ಭ್ರಮರನಾಗಿರಿಸು. ಭಕ್ತಜನ ಮನೋವಲ್ಲಭ ತಿರುವೆಂಕಟಗಿರಿ ಪದ್ಮನಾಭ. ನಮ್ಮ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮುಖ್ಯ ಅತಿಥಿಯಾಗಿ ಬಂದಿರುವಂಥ ವೇದವತಿ ಪ್ರಭಾಕರ್ ಅವರಿಗೆ ನಮಸ್ಕಾರ. ತುಂಬ ಸಂತೋಷವಾಗಿದೆ. అమ్మగారి మాతృభాష కన్నడ, అందువల్ల బసవేశ్వర స్వామి వచనాన్ని నేను వెంకటేశ్వర స్వామి మీద మార్చి నేను ఈ హిందోళ రాగంలో పాడి తరించానండి. ఇక్కడ ఈరోజు మనం హిందోళ రాగం అంటే మాల్కౌన్స్, హిందుస్థానీ సంప్రదాయంలో మాల్కౌన్స్, ఆ రాగదేవతని ఆహ్వానించాం. బాలబాలికలు చక్కగా పాడి పిలిచారు రాగాన్ని. సో ఆవిడ ఇక్కడ అదృశ్య రూపంలో మన మధ్య ఉన్నట్టుగా భావిస్తూ ఆ రాగంలో ఎంతో మంది మహానుభావులు స్వరపరిచిన అన్నమాచార్య సంకీర్తనల్ని పాడుకుంటూ, అట్లాగే మీరు స్వరపరిచిన కొత్త కీర్తనలను కూడా విని ఆనందించి అమ్మగారికి వినిపించి స్వామివారికి వినిపించి వారి ఆశీస్సులు తీసుకుని మనం ధన్యులం అవుతాం. ఈ రాగంలో మొట్టమొదట ఒక మహనీయుని స్మరించుకుంటూ సునీత గరుడ గమన అన్నమాచార్యులు వారు రచించినటువంటి సంకీర్తన స్వరపరిచిన వారు ఎవరు? శేషాచారి గారు. శేషాచారి గారు. ఇప్పుడు పాడబోయేది ఎవరు? స్వప్న గారు. సగమదని సాని దమగ సగమదని సగమదని స గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో నమో. గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో నమో. గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో నమో. కమలాసతి కమలనాభ కమలజ జన్మకారణిక. కమలాసతి కమలనాభ కమలజ జన్మకారణిక. కమలనయన కమలాబ్జ కుల నమో నమో హరి నమో నమో. కమలనయన కమలాబ్జ కుల నమో నమో హరి నమో నమో. గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో నమో. ఘన దివ్య రూప ఘన మహిమాంక ఘన ఘనా ఘన కాయవగ్న. ఘన దివ్య రూప ఘన మహిమాంక ఘన ఘనా ఘన కాయవగ్న. అనఘ శ్రీ వెంకట ఆధిపదేహం. ఆ ఆ ఆ
హరి నమో నమో హరి స్వప్న చాలా బాగా పాడావు. మనకి హిందోళ అనగానే త్యాగయోగ కృతి సామజవరగం అని గుర్తుకొస్తుంది. కానీ అన్నమాచార్యుల వారు కూడా చాలా పాటలు రాశారు. దాన్ని చాలా మంది సంగీతకర్తలు హిందోళలో చేశారు. లైక్ దేవదేవం భజే. అండ్ అన్నమాచార్యుల వారు పురంధరదాసుల వారు ఒకసారి తిరుమలలో కలిశారు. పురంధరదాసుల వారికి 90 సంవత్సరాలు, అన్నమాచార్యుల వారు ఇంకా చిన్నవారు అనమాట. వాళ్ళిద్దరూ కలిసి ఒక పాట చేశారు. అది హిందోళంలో లేదు. కానీ నారాయణతే నమో నమో వేదోద్ధర తిరువెంకట అని అన్నమాచార్యుల వారు రాశారు. వేదోద్ధర శ్రీ పురంధర విఠల అని పురంధరదాసుల వారు రాశారు. అందుకే కన్నడంలో నారాయణతే కూడా అంకిత పురంధరదాసుల వారిది చెప్పుకొని పాడతాము. మేమందరం పాడతాం అనమాట ఆ పాట. ఇక్కడ అన్నమాచార్యుల వారు తిరువెంకట అని రాశారు. చాలా చక్కగా పాడారు. చక్కగా పాడారు స్వప్న గారు. ప్రథమంగా మొట్టమొదటిగా వినాయకుడి స్తుతిలాగా మీరు చక్కగా ఆ రాగ మూర్ఛన చేసి నీట్గా పాడారు. చాలా చక్కగా శ్రావ్యంగా ఉంది. గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో నమో గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో నమో గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో నమో జోసెఫ్ భట్ల గారు హిందోళ రాగం గురించి మీ మనోభావాలు వ్యక్తం చేసి ఆ తర్వాత ఆ రాగంలో ఎవరైనా ఒక మహానుభావులు స్వరపరిచిన అన్నమాచార్య సంకీర్తన మీరు మెన్షన్ చేస్తే మన గాయని గాయకులు పాడతారు. హిందోళ రాగం గురించి నేను చెప్పేంతటి పెద్దవాడిని కాదు. ఎందుకంటే అది 20వ మేళకెత్తైనటువంటి నటభైరవజన్యమైనటువంటి రాగం అది హిందోళం. అయితే ఈ హిందోళ రాగాలలో చాలా రకాల హిందోళాలు ఉన్నాయి. మార్గ హిందోళ, శుద్ధ హిందోళ, కన్నడ హిందోళ, దేశ హిందోళ, అలాగే వచ్చి ధీర హిందోళ అనేటువంటి చాలా రకాలు ఉన్నాయి. మనం వాడుతుంది మాత్రం సాధారణ హిందోళ రాగం అనేటువంటి దాంతో వాడుతున్నాం మీరు చెప్పినట్టుగా. ఈ రాగంలో నాకు బాగా అంటే ఇష్టమైనటువంటి సంకీర్తనలు కొన్ని ఉన్నాయి. అందులో ఆనంద భట్ గారు కంపోజ్ చేసినటువంటి స్వరరచన చేసినటువంటి కలియుగమెటులైన కలదుగాని కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వర అది కానీ, లేదంటే హరి నీ ప్రతాపమున కట్టమేది లోకమున సరి ఏది నీ కుమరి సర్వేశ్వర అట్లాగైనా నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప అది కూడా ఆయన చేసిందే హిందోళ రాగమే. అలా చాలా మంచి మంచి కంపోజిషన్స్ ఉన్నాయి ఆయనవి. అందులో నాకు బాగా పర్సనల్గా నచ్చినటువంటి సంపూర్ణ మానుష్యావతారమైనటువంటి శ్రీకృష్ణ తత్వాన్ని తెలియజేసేటువంటి తొల్లియుని మర్రాకు అని చాలా అద్భుతమైన కీర్తన శ్రీరంగ శిశువు అనేటువంటి ఆల్బంలో కంపోజ్ చేశారు. అది పాడవలసిందిగా మన ఆణిముత్యం శరత్ సంతోష్ని మరియు హర్షికని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మర్రాకు తొట్టెలనే ఊగెగన చెల్లుబడి నూగేని శ్రీరంగ శిశువు శ్రీరంగ శిశువు తొల్లియును మర్రాకు తొట్టెలని ఊగెగన చెల్లుబడి నూగేని శ్రీరంగ శిశువు శ్రీరంగ శిశువు కమలజుని తిరువారాధనం వనగ పదన కమల భవాండమను తొట్టెలన్ అదివో కమలజుని తిరువారాధనం వనగ పదన కమల భవాండమను తొట్టెలన్ ఉదదులు తరంగములను జగాను గేని చెరగని
సిరుల తోడ శ్రీరంగ శిశువు శ్రీరంగ శిశువు ఉదదులు తరంగములను చగాను గేని చరగని సిరుల తోడ శ్రీరంగ శిశువు శ్రీరంగ శిశువు తుల్లియును మర్రాకు తొట్టెలనియూగెగ చెల్లుబడియూగే శ్రీరంగ శిశువు శ్రీరంగ శిశువు వేదములే చేరులై వెలయంగ శేషుడే పాదుకొని తొట్టెలై పరగగాను శ్రీదేవితో కూడి శ్రీ వెంకటేశుడై సేర తీరడి వాడి శ్రీరంగ శిశువు శ్రీరంగ శిశువు శ్రీదేవితో కూడి శ్రీ వెంకటేశుడై సేర తీరడి వాడి శ్రీరంగ శిశువు శ్రీరంగ శిశువు తుల్లియును మర్రాకు తొట్టెలనియూగెగన చెల్లుబడియూగేవి శ్రీరంగ శిశువు శ్రీరంగ శిశువు జో 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 చాలా చక్కగా పాడారు ఇద్దరిది ఒక్కరికొక్కరు కోఆర్డినేషన్ చాలా బాగుంది. ఏ సంగతి కూడా అటు ఇటు పోకుండా ఇద్దరు కలిసి అన్నారు. అండ్ హిందోళ రాగం మీరు ఎంత లైట్గా కంపోజ్ చేసినా దానికి ఉండే బరువు ఇంకా ఏ రాగంకి రాదని అనిపిస్తుంది. చక్కగా పాడారమ్మా. శ్రావ్యంగా ఇద్దరు కూడా మంచి కోఆర్డినేషన్లో శ్రీరంగ శిశు చాలా చక్కగా అభినందనలు. వాసురావు గారు, నాదొక రిక్వెస్ట్ అండి. నాన్నగారిది పగలే వెన్నెల, అందులో పియానో మీద గంతులు లేడీ కొత్త గంతులు వేసినట్టుంటాయి, స్కిప్ అవుతుంటాయి స్వరాలు. ముఖ్యంగా ఆ చరణం ముందు వచ్చేవి హిందోళ రాగంలో కొత్త లోతులకు తీసుకెళ్లారు ఆయన. నాకు వీళ్ళిద్దరూ చక్కగా శ్రావ్యంగా పాడారు. కానీ హిందోళ రాగంలో నువ్వా నేనా అనే ఒక పోటీ భావంతో, ఒక సామరస్యమైన పోటీ. తను కొన్ని స్వరాలంటే ఇంకొకళ్ళు కొన్ని స్వరాలు అన్నారు. అది ఆడమగ కావచ్చు, ఇద్దరు అబ్బాయిలు కావచ్చు. వాళ్ళు పోటీ పడుతుంటే చూసే వాళ్ళకి ఎంత ఆనందకరంగా ఉంటుందండి అది సంగీత పరంగా. మీరు అట్లాంటిది ఒక టెస్ట్ మన వాళ్ళకి, అట్లాంటి ఏదైనా ఒక కీర్తన గురించి ఆలోచించి సంకీర్తన మీరు మన వాళ్ళతో పాడించండి. అంతకంటే ముందర హిందోళ రాగంతో మీకు ఉన్న అనుబంధం, ఆ రాగం గురించి మీ అభిప్రాయం మీరు చెప్పిన తర్వాత మీరు వారికి ఆ వర్క్ ఇవ్వండి. ఈ రాగానికి వస్తే ఒక మాటతో నేను పూర్తి చేస్తాను. సగమదని 5 స్వరాలు, మీరు నాకు అన్నట్టు 5 స్వరాలు ఉన్నా ఎన్ని కీర్తనలు వచ్చినాయి, ఎన్ని చేశారు పెద్దలు అన్నారు. వెంకటేశ 5 అక్షరాలు, ఇది వెంకటేశ రాగం. అదేలాగా ఆయన సంకీర్తనలు ఎన్ని వచ్చినాయి, వీటిల్లో ఎన్ని సంకీర్తనలు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చేశారు. అందుకని నేను మనసులో ఇది ఎప్పుడు చేసినా నమో వెంకటేశ అనుకొని సంకీర్తనలు చేస్తుంటాను. ఇది వెంకటేశ్వర రాగంగా అనుకుంటూ ఉంటాను నేను హిందోళ రాగాన్ని. పుట్టుకు నీవే పురుషోత్తమా, పుట్టుకు నీవే పురుషోత్తమా, కొన నట్ట నడుము నీవే నారాయణ, పుట్టుకు నీవే పురుషోత్తమా, కొన నట్ట నడుము నీవే నారాయణ.
వెంకటేశ్వరుడా ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే అంతయు నీవే హరిపుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరిపుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ శ్రీ రఘురామ శ్రీ రఘురామ. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు ఊపేడువాడు. ఆదివో చూడరు అందరూ మొక్కరు గుదిగొను బ్రహ్మము కోనేటి దరిని వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పనతి చలంగ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.